ఈ కామారెడ్డి బీసీ ఆక్రోశ సభకు విచ్చేసినటువంటి నా జంబూ ద్వీప సోదరులకు మహాభారత నిర్మాతలు సమస్త అఖండ భారత్ని పరిపాలించినటువంటి నా 16 గణరాజ్యాల వారసులు వీళ్ళందరికీ రాజ్యాధికారం ఎట్లా రావాలి, రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటటువంటి మనకు జరుగుతున్న అన్యాయాలని అడుగడుగున ఎండగడుతూ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర పెట్టుకున్నటువంటి మహారాజు విశారదన నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సమయభావం ఉండడం వల్ల 2 నిమిషాలు మాట్లాడతాం. తనను కన్న తల్లి హాస్పిటల్లో క్రిటికల్ కేర్లో ఉన్నా కానీ 4-5 రోజులుగా ఆ తల్లిని స్వయంగా చూసుకుంటూ ఇక్కడ వేదిక, ఇక్కడ ఆక్రోశ సభ ఏ విధంగా జరుగుతుందని అనుక్షణం తపన పడినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సారు, ఆయన మన బీసీ ఉద్యమానికి జయశంకర్ సార్ లాగా నిలబడుతున్నటువంటి సిద్ధాంతకర్త. ఇకపోతే జస్టిస్ ఈశ్వరయ్య సార్, దుర్మార్గమైన ఈ భారతదేశ న్యాయ వ్యవస్థలో కూడా ఆధిపత్య అగ్రవర్ణ బ్రాహ్మణీయ దుర్మార్గాన్ని తుడినటువంటి ఏకైక వ్యక్తి ధైర్యవంతుడు జస్టిస్ ఈశ్వరయ్య సార్ అని తెలియజేస్తా ఉన్నాను. ఇక మరి ముగ్గురు గురించి త్రిమూర్తులే కాదు, కనిపించని సింహం తలపడి కడబడి రాజశేఖర రెడ్డి ఉద్దండులని, అదేవిధంగా కేసీఆర్ లాంటి వాళ్ళు ఎదిరించి 2009లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంపీగా నిలబడి ఆ రోజు రాజశేఖర రెడ్డి విటల్లోను ఓడగొట్టినటువంటి అన్న బాలరాజు గౌడ్ అన్న గారిని కూడా మనం సపోర్ట్ కొట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒట్టిగానే వేదికల మీదకి రారు. బాలరాజు గౌడ్ అని ఎందుకు వచ్చిండు, విశారదన్ ఎందుకు వచ్చిండు, అసలు చిరంజీవి సార్ ఎందుకు వచ్చిండు, ఈ కోడిగుడ్డు మీద ఈకలు వీకులు పనిచేయాలి బీసీలని నేను తెలియజేస్తా ఉన్నాను. వేదికలు ఎవడి అబ్బ సొత్తు కాదు. ఉద్యమం ఉధృతమైనప్పుడు ఆ ప్రవాహంలో ప్రతి ఒక్కరూ మమేకమై వస్తారు. ఆ విధంగా మమేకమై తరతరాల ఈ బానిసత్వానికి, 1000 సంవత్సరాల ఈ అణిచివేతకు, 1000 సంవత్సరాల ఈ దోపిడికి చరమగీతం పాయడానికి బీసీలకు అండగా నేనున్నానని వచ్చినటువంటి విశారదన్ మహారాజన్న గారిని తెలియజేస్తున్నాను. యుద్ధం చేయడానికి 1000 సంవత్సరాల వారి దగ్గర అధికారం ఉంది, వారి దగ్గర భూమి ఉంది, వారి దగ్గర సంపద ఉంది, వారి దగ్గర సర్వశక్తులు ఉన్నాయి, వారి దగ్గర మీడియా ఉంది, వారి దగ్గర ఫార్మా, ల్యాండు, శాండు, మైను, వైను సమస్త వనరులు దోచుకున్నటువంటి వాళ్ళని కొట్టాలంటే బీసీలతోనే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కలిసిన వాళ్ళని చెప్తున్నా, ఆదివాసీలతో సహా అందరూ ఈ దేశంలో బాధితులే, అందరూ ఈ దేశంలో బాధితులే. కులకత్తుల వంతెనపై అవమానపు అడుగులు దాటుకుంటూ వచ్చినటువంటి నా అన్నదమ్ములందరికీ నేను ఈ సాయంకాలం పూట ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాతుర్వర్ణ చక్రములో అరిగిన చెరలై బీసీలు అన్నింట్లో వెనుకబాటుతనం ఉన్నారు కాబట్టినే తరతరాలుగా వచ్చినటువంటి అణిచివేతలు బీసీలు బానిసలుగా మారినారు. ఈ వేదిక నుంచి, సభా వేదిక నుంచి నేను ఒకే ఒకటి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నా కూడా, ఈ దేశంలో అగ్రవర్ణం అంటే బీసీలు, ఎస్సీలే. జంబూ ద్వీపాన్ని వెళ్ళినటువంటి మహారాజులు క్షత్రుడు ఎందుకాడు? ఎవరికి వాళ్ళే తక్కువ కులాలుగా అభివర్ణించుకుంటూ ఏ కంటే బి పెద్ద, బి కంటే సి పెద్ద, సి కంటే డి పెద్ద అని ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కనీసం జ్ఞానం, అంతర్గత శుద్ధితో ఆలోచించేటటువంటి శక్తి లేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాం మనం. మిత్రులారా, ఈ దేశంలో
కులం ఒకనికి వరమైంది పుట్టుకతో, అదే కులం ఒకనికి శాపమైంది. కులం ఇక్కడ బలమైంది, అదే కులం ఒకరికి బలహీనమైంది. కులం దోపిడీ చేసినా, దొంగతనాలు చేసినా వాని బ్రాండ్తో పైకి లేచిపోతుంది. మిగతా కులాల్లో ఎంత ఉత్తములైనా కూడా ఆ కులంతోనే చూడబడుతున్నారు. వాళ్ళు కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఏ రంగంలో నుండి అందరూ అనుభవించిన వాళ్ళే. అందుకోసమే ఈ రాజ్యాన్ని కొట్టడం కోసం బయలుదేరినటువంటి వీరులు పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజన్న గారు ఒక బలరాములాగా తన శక్తిని, అంగబలాన్ని, కండబలాన్ని ఇవ్వడానికి తన యొక్క శక్తి, యుక్తి, తన రాజశేఖర్ ఇట్లాంటి వాళ్ళతోని కొట్లనేటువంటి వ్యక్తి వృత్తి గురించి అన్నా అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకరితోనే ఏం కాదు. అదేవిధంగా చిరంజీవి సారు తన విశ్రాంత జీవితాన్ని పక్కన పెట్టి తన యొక్క హోదా ఎట్లాంటిది, మా లాంటి వాళ్ళమే రెడ్ల గురించి మాట్లాడాలంటే మాకు ఉన్నటువంటి స్నేహ సంబంధాలు, రిలేషన్స్ ఎన్నో ఉంటాయి. మేము మాట్లాడితే ఏమనుకుంటారు అనుకోవచ్చు. మరి ఆ స్థాయి వ్యక్తి, అందరితోని గౌరవాలు పొందినవాడు, ఒక గొప్ప ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ఈ జాతుల కోసం, ఈ బీసీల కోసం వచ్చిందంటే మరి మనం వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అన్నా, ఇంతకాలం ఉద్యమాన్ని అమ్ముకున్న వాళ్ళని చూసినాం. సంక్షేమం కోసం మాట్లాడుతూ సంక్షేమ ముసుగులో పార్టీల కాడ ఊడిగం చేసి బానిసత్వాన్ని నేర్పినారు. కానీ ఈ నలుగురు యుద్ధాన్ని నేర్పడానికి వచ్చారని తెలియజేస్తా ఉన్నాను. ఈ నలుగురులో మిస్ కావడానికి వీల్లేదు. వాళ్ళ ఊపిరి ఆగిపోవాల్సిందే తప్ప ఆ నలుగురిలో ఏ ఒక్కరు మిస్ కావడానికి వీల్లేదు. ఆ నలుగురికి మనమందరం యుద్ధ క్షేత్రంలో ఒక అర్జునులమై, కర్ణులమై యుద్ధం చేయాలి. కానీ అభిమన్యమై కాదు. మేము ఎవరి దగ్గర అభిమన్యం కాదలుచుకోలే, మీ దగ్గర కూడా అభిమన్యం కాదలుచుకోలే. మేము స్ట్రైట్ యుద్ధం చేయడానికి విశారదన ఎమ్మటి, డాక్టర్ ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి సార్ ఎమ్మటి, అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎమ్మటి, అదేవిధంగా మా బాలగోని బాలరాజ్ గౌడ ఎమ్మటి సమస్తం మా వీపురున్నంత వరకు 45 సంవత్సరాల వయసు పిల్లలు, భార్యలు ఏదున్నా ఈ జాతుల కోసం యుద్ధం చేయడానికి త్రికరణ శుద్ధితో మీ వెంట ఉంటాం. నాతో పాటు నా అన్నదమ్ములు, సోదరులు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. సమయం లేదు, ఇంకో గంట అయినా మాట్లాడతా. అందుకోసమనే ఎన్నో వేదికల మీద మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అలిసిపోయేదాకా కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తాం. బానిసలం కాదు మనం. అందుకే మనలో ఉన్న వీరత్వం. విశారదన్ మహారాజుల కాలనీ పెట్టినప్పుడు ఎవడెవడో ఎన్నెన్నడో మనకు తెలుసు. ముదిరాజు సోదరులు ముదిరాజు పెట్టుకున్నప్పుడు ఎన్ని కామెంట్లు చేసిరో మనకు తెలుసు. గౌడ సోదరు గౌడు పెట్టుకున్నప్పుడు, ప్రజాపతులు కుమ్మర్లు పెట్టుకున్నప్పుడు, పురగిరి క్షత్రియులు పెరిగలు వర్మలు పెట్టుకున్నప్పుడు, బాలవతి రాజులు వడ్డేళ్ళు పెట్టుకున్నప్పుడు సమాజం పరివర్తన చెందాలి, సంస్కృతీకరించబడాలి అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ, మీ అందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఒక్కటే మాట చెప్తా. ఈ యొక్క గడ్డ తల్లి కడుపు నెత్తుర్చింది. గడ్డ, ఈ యొక్క గడ్డ ఒక తల్లి ఒక కొడుకును పోలిపోయిన తెలంగాణ ఉద్యమంలో గడ్డ కామారెడ్డి గడ్డ. ఎవరంటే పొట్టిగారి రమేష్ అనేటటువంటి బీఈడి, ఎంఎస్సీ, బీడీ చేసిన విద్యార్థి 21 సంవత్సరాల వయసులో తెలంగాణ ఉద్యమంలో ఆగస్టు 17వ తారీఖు నాడు 2011లో 80 మైళ్ళ వేగంతో వస్తున్నటువంటి ట్రైన్కి పోయి గుద్దుకొని చచ్చిపోయినటువంటి వీరుడు పుట్టినటువంటి గడ్డ ఈ కామారెడ్డి గడ్డ అని తెలియజేస్తున్నా. పొట్టిగారి రమేష్ మన కామారెడ్డి. అదేవిధంగా తన తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయినటువంటి పోలీస్ కిష్టంలో పుట్టిన గడ్డ అని తెలియజేస్తా ఉన్నా. ఈ గడ్డ మీకెళ్ళి మన యుద్ధం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క త్యాగ